हमारे साथ बाल लक्ष्मी जी हैं, आप तेलुगु में बात करेंगे। ट्रांसलेशन के लिए संगीता जी यहाँ पर हैं, आप ध्यान से सुनिएगा। बाल लक्ष्मी जी, मेरा पहला सवाल ये, क्योंकि ये 2 बार ट्रांसलेशन होगा, मैं तेलुगु में नहीं बोल सकता और बाल लक्ष्मी जी हिंदी में नहीं बोल सकती, इसलिए संगीता जी यहाँ पर हैं, वो ट्रांसलेट करके बताएंगी। मेरा आपसे पहला सवाल यही है कि आपका बैकग्राउंड क्या रहा, आपका जन्म कहाँ हुआ, आप कितना पैसा बनाते थे और क्या आपकी हिस्ट्री रही है फैमिली हिस्ट्री। మీ గురించి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వమంటున్నారు. మీ పేరు, మీరు ఎక్కడ, మీరు ఇదివరకు ఎంత శాలరీ ఇస్తుంది? నా పేరు బాలక్ష్మి. మా అమ్మకు 5 ముగ్గురం ఆడపిల్లలము, 2 తమ్ముళ్ళు. నేను పెద్ద ఆమెని. మా అమ్మ ఏంటంటే మా చెల్లెలను మా తమ్ములను పట్టుకొనికే నాకు స్కూల్కి అనేది పంపించలేదు. పిల్లలు పట్టుకుంటా ఇంటి దగ్గర ఉన్న మా తమ్ముల చెల్లెలను అమ్మ పనికి వెళ్ళేది. అట్లా వెళ్తున్నా స్కూల్కు ఇంకా పంపించడం అనేది జరగలేదు అమ్మ వాళ్ళు. ఎందుకంటే చెల్లె తర్వాత ఇంకో చెల్లె తర్వాత తమ్ముళ్ళు ఇట్లా జరిగిపోయింది. నా లైఫ్ మొత్తం చెల్లెల తమ్ముళ్ళకే సరిపోయింది. అయితే నాకు అక్కడ ఏంటంటే నాన్న కొంచెం ఎక్కువ వర్క్ చేయడు, కొంచెం తాగుతాడు, అక్కడిక్కడ పట్టుకుంటాడు. అమ్మకు చాలా ఇబ్బంది అవుతుందని మా అమ్మకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేసిన చిన్నప్పటి నుంచి. ఇంకా నేను 10 సంవత్సరాలు వచ్చి నుంచి ఊర్లో వ్యవసాయం పనికి వెళ్ళిన, ఊరిగాలు అది ఇది పనికి వెళ్ళేదని. ఇక్కడ ఉంటే మేము బతకలేమని మా అమ్మ ఏం చేసిందంటే బొంబాయి తీసుకెళ్ళింది నన్ను. నాకు 12 సంవత్సరాలు. मैडम का नाम बाल लक्ष्मी है और मैडम के साथ 3 बहनें और 2 भाई, और मम्मी तो काम करती रहती थी और मैडम बड़ी है, इसकी वजह से और इनसे जो छोटे उम्र में है उनको ये मैडम देखभाल करते थे मम्मी काम करने जाए तो। और पापा तो इतना काम नहीं करते थे, दारू वगैरह थोड़ा सा पीते थे। और उसके बाद फिर उनको करते करते इनका तो टाइम ऐसे निकल गई, 10 साल की जब थी तब से। और उसके बाद ऐसे वहाँ पे हो रहे करके उनकी फैमिली मुंबई शिफ्ट हो गई करके बोल रहे। ముంబై వెళ్ళిన తర్వాత అమ్మ మేస్త్రి పనికి వెళ్ళేది, నాన్న కూడా మేస్త్రి పనికి వెళ్ళింది. ఒక చెల్లెని ఒక తమ్మిని ఇంటి దగ్గర నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నడుపు చెల్లెని తీసుకొని మేము బొంబాయికి వెళ్ళినాం. అక్కడ అమ్మ నాన్న వెళ్తుంటే నేను కూడా ఉప్పర్ పనికి వెళ్ళినాం. ఒక రోజు పనికి వెళ్తే 50 రూపాయలు వచ్చేది. 50 రూపాయలకి పొద్దు నుంచి సాయంత్రం దాకా చేసేవాళ్ళం, 6 గంటల దాకా. मुंबई में और इनकी जो छोटे हैं ना भाई और बहन को और इनकी क्या ग्रैंड मदर के पास छोड़ के गए, और एक और लड़की जो है उनको लेके गए। और जो साथ में जहाँ पे भी काम करते थे वहाँ पे वो लड़की को भी ले जाते थे, इनकी बहन को। और पूरा दिन काम करते करते इनको मिलते थे 50 रुपये दिन में। मेस्त्री का काम करते थे मम्मी पापा दोनों, और साथ में ये मैडम भी जाती थी, मजदूरी करते थे और 50 रुपये दिन का मिलता था। ये कब की बात है संगीता जी? कौन सी ये సంవత్సరం నేను 12 సంవత్సరాలు. ये సంవత్సరం 2016 2016 की बात है कि आप मजदूरी करते थे, आपके माँ बाप आपको 50 रुपये मिलते थे, एक तो 50 रुपये मिलते थे। एक दिन सुबह से शाम तक काम करे तो 50 रुपये, शाम तक 12 टाइम तक काम करे तो 20 रुपये देती. आपकी हिंदी बहुत अच्छी आती है। उधर थोड़ा थोड़ा सीखा है, अभी पूरा बोली नहीं आती करके तेलुगु में बात करती बच्ची. प्लीज़ बोलिए, उसके बाद क्या हुआ? ऐसा అక్కడ పని చేసుకుంటున్నా. ఉండే టైంలో ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ తాతయ్య చనిపోయిందని తెలిసింది. వచ్చేసినాము. వచ్చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఏం పని లేదు, మళ్ళీ సిటీకి షిఫ్ట్ అయ్యాం. उसी टाइम में नाना जी का देहांत हो गई, तो इसी वजह से फिर दोबारा ये गांव आ गए। फिर वहाँ से काम नहीं मिल रहे करके फिर सिटी शिफ्ट हो गए सर. సిటీకి వచ్చిన తర్వాత ఏంటంటే నాన్న సెంట్రింగ్ పని చేసిండు. సెంట్రింగ్ పని చేసిందంటే రోజు పని చేసేవాడు, వారం తర్వాత డబ్బులు అడుకొచ్చుకొని మళ్ళీ వారం దాకా మాకు కనిపించకపోయాడు. काम करते थे, जो पैसे आते हैं ना वो लेके फिर निकल जाते थे, फिर हफ्ते भर वो दिखते नहीं थे बोल रहे. एक हफ्ते आप काम करते थे, पैसे आते थे, कितने पैसे आते थे? उसको रोज एक आते हैं इनका 1000. क्या काम करते थे? सेंट्रिंग का, सेंट्रिंग मेस्त्री का काम, मजदूरी. ये कौन से साल की बात है? 2017 2017 की बात है. ఓకే. అప్పటి నుంచి సిటీలో ఇళ్ళ పనికి అమ్మ వెళ్ళేది. అమ్మతో పాటు నేను కూడా ఇళ్ళ పని స్టార్ట్ చేసిన. నాకు 15 సంవత్సరాలు వచ్చినాయి. అమ్మతో పాటు ఇళ్ళ పనికి వెళ్ళిన. అక్కడి నుంచి ఏంటంటే ఇంకా నా మ్యారేజ్ అయ్యాక ఇళ్ళ పని చేసిన. ఎవరింట్లో అయినా సరే రోజుకు 100-200 వచ్చినా సరే మాకు 2 చెల్లెలు 2 తమ్ముళ్ళని అమ్మతో పాటు ఇళ్ళ పని చేయడం అనేది జరిగింది. 2017 से लेकर मैडम इनकी मम्मी के साथ घरों में काम करती थी, और शादी होने के बाद भी फिर वही काम करती रहती थी. और दिन में या 100 या 200 आए तो भी फिर इनकी जो बहनें हैं ना सर, उनकी शादी में काम आएगी करके फिर मैडम ऐसे करते करते आ रहे थे. क्या काम करते थे आप लोगों के घरों में जाके आपकी मम्मी के साथ? घर में जाके बर्तन धोती, कपड़ा धोती, उसका घर पोछा लगाती, घर का झाड़ू लगाने का पूरा काम करती. ये 2017 के बाद से 2017 कब तक कौन सी ईयर तक?
మా మ్యారేజ్ 2010 2010లో మా మ్యారేజ్ అయింది. 2010 में बोल रहे सर। नहीं, 2010 से शुरू किया, 2017 में आपने ये काम किया। 2010లో మా మ్యారేజ్. या 17 साल की उम्र में इनकी शादी हो गई बोल रहे सर। 2010 में इनकी शादी हो गई। 2010 में शुरू शादी हो गई थी, पर ये जो लोगों के घरों में जाने का काम हुआ, ये कौन से ईयर तक चल रहा था? 2010 से पहले ही ये काम करती थी बोल रहे सर, इतना आइडिया नहीं है मेरे को। ओके, मुझे ये भी जानकारी मिली है आपकी पढ़ाई लिखाई हो पाई है कि नहीं हो पाई? చదువుకోలేదు. आप माइक एक बार दोबारा बोलिए, आप आए नहीं बस। या सो मैडम ने पढ़ाई कुछ किया ही नहीं। कुछ भी नहीं, आपको पढ़ना नहीं आता? नहीं आती पढ़ने के तो लिए. ये स्टेज पे क्या लिखा है और ये सब कुछ आप पढ़ नहीं पाते? नहीं आती. आपने जो बैच लगा रखा है, ये पता है आपको किस चीज़ का बैच लगा है? नहीं, मेरा अपलाइन बोला मैं लगा. प्रेस्टीज बिजनेस कब मिला? 2004. प्रेस्टीज बिजनेस कौन से साल में मिला आपके? 2024. 2024 में। 2024 में प्रेस्टीज बिजनेस मिला। उस समय आप क्या काम करते थे? ओके थी मका खेती का काम. खेती बाड़ी का। खेती का काम करते थे आप। उस समय खेती बाड़ी से कितना इनकम होता था आपको 2024 में? 300 300 300 रुपये रोज का? रोज का. 300 रुपये कमाते थे रोज का। तो उसके बाद जब प्रेस्टीज बिजनेस आपको मिला, किसके द्वारा मिला, किसने बताया आपको? मेरा अप्लाइन इधर ही है. स्वामी सर तंगलपल्ली सीमा सर आके थोड़ा खड़े होंगे प्लीज। श्रीनिवास आपके सर। अप्लाई यहाँ पर है? स्वामी सर। स्वामी. स्वामी जी एक बार पीछे देखिए प्लीज। जी स्वामी जी ने उनको बिजनेस दिखाया। थैंक यू प्लीज बैठिए। उस समय जब बिजनेस आपके पास आया तो आपको इस बिजनेस में क्या समझ में आया? నాకు మా అప్లైన్ స్వామి సార్ తనపై శ్రీనివాస్ సార్ వచ్చిండు. మధ్యాహ్నం టైంలో వచ్చిండు. మా సార్ కరెంట్ బిల్లు కొట్టని వేయండు. నేను ఒక్కదాన్నే ఉన్నా, వచ్చిండు. మా స్వామి సార్ మా అన్న, మా పిన్ని వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తే వస్తుందంటే రా అని చెప్పిన. వచ్చిన తర్వాత ఏంటంటే సార్ తీసుకొని వచ్చిండు, కానీ నేను సార్ అనుకోలేదు. ఎవరో మా అన్నతో ఫ్రెండ్స్ వచ్చిరేమో అనుకున్నా. సార్ వస్తే కుర్చీ కూడా వేయలేదు. నాకు తెలియదు, అంతా తెలియదు అప్పుడు. ఇప్పుడు సిస్టంలోకి వచ్చినాక కొంచెం నేర్చుకున్నా. కింద సాప్ వేసిన సార్ వాళ్ళని ఉంటుండే వీటిలో. సార్ ఏం చెప్పినంటే దీంట్లో మన లైఫ్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. షాప్ చేంజ్ చేస్తే మీ లైఫ్లో చాలా చేంజెస్ రావడానికి అవకాశం ఉంది. దీంట్లో ఏంటంటే డబ్బులు పెట్టేది లేదు. మనం ఏంటంటే బయట కొనుక్కునే సామాన్లు దీంట్లో కొనుక్కో, నీకు నచ్చింది 10 మంది చెప్పి నీ లైఫ్ చేంజ్ అవుతుందని చెప్పి నాకు అది నచ్చి స్టార్ట్ చేసిన. जो है मैडम के कजिन ब्रदर है, और एक दिन स्वामी सर और श्रीनिवास सर दोनों आए थे और इस अपॉर्चुनिटी के बारे में बता दिया। इसमें करना कुछ नहीं है और शॉप चेंज करने से आपकी ज़िंदगी बदलेगी। आप अपनी घर की चीज़ें इस्तेमाल करके 10 लोगों को बताने में आपकी ज़िंदगी बदलेगी करके बोला। फिर मैडम को वो समझ में आ गया। तो आपको जिंदगी बदलने की भूख थी, जिंदगी बदलना चाहते थे आप। మా లైఫ్ మార్చుకోవాలని ఉంది. 300 रुपये बनाकर भी आप कितने रुपए महीना बनाने का सपना देखते थे? नहीं देगा सपना उसमें. तो क्या देखा? అప్పుడా నాకు నెలకి 10,000 వస్తే చాలు అనుకున్నా. सो महीने में 10,000 आए तो काफ़ी सोचा था मैडम ने। मुझे जानकारी मिली है कि जो स्वामी जी अभी खड़े हुए थे इनके अप्लाई, वो भी पढ़े लिखे नहीं थे। और स्वामी जी एक बार और खड़े हुए, ये चौकीदार की नौकरी करते थे और आज 1 लाख रुपये महीने से ज़्यादा बना। थैंक यू स्वामी जी। फिर आपने ये क्यों कहा कि अप्लाई में क्या लगाना है तो लगा लिया? उनको पता है क्या लगाया है। पर वो डुप्लीकेशन का बिजनेस है, उनकी अप्लाई में लगाया, इन्होंने लगाया और फिर उन्होंने लगाया। 10,000 रुपये महीना आपको कमाना था, भूख थी आपको। कैसे दिखाना शुरू किया आपने बिजनेस प्लान लोगों के पास वेस्टेज बिजनेस को? ప్లాన్ అయితే నేను మా అప్లైన్ వచ్చి ప్లాన్ చెప్పిన తర్వాత గజ్జబిల్ మీటింగ్కు రమ్మని చెప్తే గజ్జబిల్ మీటింగ్కి వెళ్ళిన. ఫస్ట్ వెళ్ళినప్పుడు నాకు ఏం అర్థం కాదు. 1,00,000 రూపాయలు, కారు, గోల్డ్ తీసుకోవచ్చు, మంచి ఇల్లు తీసుకోవచ్చు, మీ లైఫ్లో అనుకునే అన్నీ వస్తాయంటే లక్షలు అంటారు. కానీ నాకు 1,00,000 వద్దు, ఒక 10,000 వస్తే నా పిల్లలకి రోజు అన్నం పెడితే చాలు అనుకున్నాను. मैडम अभी प्लान सुनने के बाद एक मीटिंग के लिए बुलाया गजबल मीटिंग में। जाने के बाद सारे लोग बोल रहे कारें आएंगे और लाखों में इनकम आ रहे करके सब बोलने से मैडम ने एक ही चीज़ बोला उनके अप्लाइन से, मेरे को 10 से लेकर 15,000 आए तो काफ़ी, मेरे बच्चों को भरपूर खाना खिला सकूँ। నెక్స్ట్ आपको जब प्रेस्टीज बिजनेस आपके पास आया तो क्या पेट भर के खाना भी नहीं मिल पाता था? రేషన్ బియ్యం తీసుకొచ్చి పిల్లలకు పెట్టేదాన్ని. అవి సరిపోకుంటే కూడా పక్క వాళ్ళని ముందు అడిగి తీసుకొచ్చి వండి పెట్టేదాన్ని.
वो रेशन का जो चावल आता है ना वही खाना खिलाती थी मैडम। अगर वो भी पूरा नहीं हो पाते तो किसी और के मांग के ला के उनको खिलाती थी। फ्री वाला राशन फ्री जो वाला सरकार फ्री में देती सरकार फ्री में है। देती आज भी देश में 80 करोड़ लोगों को फ्री में राशन दिया जाता है। बाल लक्ष्मी जी शायद उन्हीं में से एक थी, जो वो 80 करोड़ लोगों में से एक थी जो फ्री का राशन मिला करता था। बाल लक्ष्मी जी, बिजनेस की आपने शुरुआत करी, किन लोगों के पास गया बिजनेस प्लान बताने के लिए? ఫస్ట్ ఫ్యామిలీ వాళ్ళందరికీ చెప్పిన, ఎందుకంటే నాకు చెప్పడం రాదు, కొత్త వాళ్ళ దగ్గర పోతే నా వల్ల వాళ్ళు వచ్చేది కూడా అవకాశం పోగొట్టుకుంటారేమని మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ప్లాన్ చెప్పిన, ఇంటి పక్క వాళ్ళకి అందరికి ప్లాన్ చెప్పిన, అందరికీ ఒక్కొక్క సబ్బు ఇచ్చిన. సబ్బు ఇస్తే ఏంటంటే వాడుకురు నచ్చింది కానీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, మీ సబ్బు బాగాలేదని చెప్పడం అనేది జరిగింది. पहले मैडम क्या करती थी कि जान पहचान वाले जो रहते हैं नेबर्स और उसके बाद रिश्तेदार जितने भी हैं उन सबको प्लान बोल दिया और उसके बाद एक सूप पकड़ा दिया. सूप तो उनको अच्छे लगे पर पैसे देने पड़ते हैं ना, इसी वजह से उन्होंने फिर कुछ बोला नहीं. तो फिर आपने कैसे बिजनेस बिल्ड किया? సండే గజ్వేల్ మీటింగ్కి వచ్చి నేను నేర్చుకున్నా. నేను బయటికి వెళ్ళి ప్లాన్ ఎట్లా వేయాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి. ఎప్పుడు అప్లైన్ రమ్మంటే ఏంటంటే మా అప్లైన్ గజ్వేల్లో ఉంటాడు, నేను కొమ్మరవెల్లో ఉంటాను. 30 కిలోమీటర్లు ఉంటుంది. మా అప్లైన్ వచ్చేసరికి టైం అంతా వేస్ట్ అవుతుందని ఓన్గా ప్లాన్, ఇంకా ప్రతి వారం మీటింగ్ అటెండ్ అయ్యారు. మా అప్లైన్ ఫోన్ చేసి గజ్వేల్లో మీటింగ్ ఉంది అంటే ఒకరోజు సార్ వాళ్ళది, సరిత మేడం వాళ్ళది గజ్వేల్లో డీసీడీ రికగ్నిషన్ అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మేడం మాట కనెక్ట్ అయినా, మేడం కూడా టైలరింగ్ అది పిండి గిన్ని పట్టిన, గాజుల షాపు నడిపిన, రకరకాల సీఏ పని చేయించిన, ఇవన్నీ చేసినా కానీ నా లైఫ్లో ఎక్కడ చేంజ్ చేయాలి, ఇక్కడ చేంజ్ అయింది అని చెప్పడం జరిగింది. అయితే మేడం చేసింది కదా, మేడం చదువుకుంది, నేను చదువుకోలేదు, కానీ సేమ్ ప్రోడక్ట్ పర్చేజ్ చేయడానికి ఏంటంటే నిర్ణయం తీసుకొని బయటకు వెళ్ళడం స్టార్ట్ చేసాను. या मैडम ने क्या किया करके गजवे मीटिंग हर संडे जाती थी इनके अपलाइन बोलने से, और वहाँ पे इन्होंने प्लान कैसे बोलना है वो सीख लिया. हर बार अपलाइन को बुलाना है तो अपलाइन 35 किलोमीटर दूर रहते थे. और एक दिन क्या हुआ, सीमाचार्य सर यानी सविता मैडम का DUCD रिकग्निशन इन्होंने देख लिया और मैडम ने सविता मैडम की बातों से कनेक्ट कर लिया. बैंकिंग शॉप चलाती थी और जो डॉक्टर ग्रुप ऐसे कुछ होते हैं ना वो लिखती थी. ये सारा बोलने से मैडम को ये कनेक्ट हो गए, मैडम तो पढ़ी लिखी, मैं अनपढ़, पर जब मैडम कर सकती है तो मैं क्यों नहीं कर सकती करके इनको कनेक्ट हो गई बात. बाल लक्ष्मी जी, 2 साल हो गए आपको बिजनेस में हो गए. और प्रेस्टीज से पैसा आने लगा? అదే कितना पैसा आता है? ఫస్ట్ 750 రూపాయలు వచ్చింది, ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ 1,05,000. और तेलुगु वालों की आवाज़ है, इसके बाद हिंदी वालों की आवाज़ आएगी. फर्स्ट मंथ 750 रुपीज़, अब तो 1 लाख प्लस इनकम, हाईएस्ट चेक मैडम का. एक सवाल और पूछना चाहूँगा. ये साड़ी आपने कब ली? आप पर बहुत अच्छी लग रही है ये साड़ी. एक बहन के नाते हम सब यहाँ पर आपको कॉम्प्लीमेंट देना चाहते हैं, क्योंकि आपका जो बैकग्राउंड हमने सुना, आपकी इनकम हमने सुनी, पेट भर के खाना भी नहीं मिल पाता था. ये ड्रीम था आपका इस तरह की सुंदर साड़ी लेना? పైలా ఫస్ట్ నేను షాపింగ్ కూడా వేయకపోయేదాన్ని. ఇళ్ళల్లో పని చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు కట్టుకొని వదిలేసి వాళ్ళు వాడుకొని చీరలు డ్రెస్సులు ఉంటే నాకు ఇద్దరు పండుగలకు కూడా అవే కట్టుకునేదాన్ని. కానీ ఈ విస్టేజ్ విన్నింగ్ టీంలోకి వచ్చిన సిస్టమ్ని నమ్ముకొని నేను పని చేసిన కాంచి నేను పెద్ద మీటింగ్, ఫ్యామిలీ మీటింగ్ ఎప్పుడైనా కానీ బట్టలు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. దసరా తీసుకోలే, ఓన్లీ ఫ్యామిలీ మీటింగ్కే బట్టలు తీసుకుంటున్నాను. सुपर. सो मैडम ये बोल रही थी पहले तो फेस्टिवल्स वगैरह जो भी रहते थे ना, जिनके घर में काम करती थी वो यूज़ करने के बाद जो साड़ीज़ देते हैं ना वो साड़ीज़ मैडम पहनती थी और शॉपिंग वगैरह कुछ भी नहीं करती. और अभी क्या हुआ, वेस्टेज और विनिंग टीम में आने के बाद जैसे गोक्राउन फैमिली रीयूनियन जो आते हैं ना, उस टाइम में मैडम बड़ी अच्छी शॉपिंग कर रही है अभी. सो ट्रांसफॉर्मेशन ऑफ लाइफ. మా సారు మన శంషాబాద్ సిటీలో ఫ్యామిలీ మీటింగ్ ఉన్నప్పుడు చీరలు ఇప్పించిండు. ఢిల్లీకి ఫస్ట్ టైం వెళ్తున్నాం మేము, అసలు సిటీలో కూడా పనిచేసినా కానీ ఎక్కడ లేదు తిరగలే. నువ్వు ఫస్ట్ టైం ఢిల్లీకి వెళ్తున్నావు అని మా సారు నన్ను తీసుకెళ్ళి 10,000 పెట్టి షాపింగ్ చేయించడం అనేది చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. या पहली बार आप दिल्ली जा रहे करके फैमिली रीयूनियन अटेंड कर रहे करके इनके हस्बैंड ने इनकी शॉपिंग करवा दिया 5-6 सर से. मैं जानना चाहूँगा कि आपके बच्चों के अब सपने पूरे हो रहे हैं? మా పిల్లల లైఫ్ చాలా చేంజ్ అయింది. నేను ప్లాన్కి వెళ్ళకుంటే ఫస్ట్ మా పిల్లలు అడుగుతారు, ఈరోజు స్కూల్ నుంచి వచ్చేసరికి నేను ఇంట్లో ఉంటే ఈరోజు నీకు ప్లాన్ లేదా, ఇంటి దగ్గర ఎందుకున్నావు, మా డ్రీమ్స్ చాలా పెద్దగా ఉన్నాయి, నువ్వు ఒక్కరోజు ఇంటికాడ ఉంటే మా లైఫ్లో చాలా చేంజ్ అవుతుంది, మళ్ళీ లైఫ్ పాతలా అవుతుంది, మీరు మా లైఫ్ చేంజ్ అయ్యాక మీరు ప్లాన్కి వెళ్ళాలని మా పిల్లలు మమ్మల్ని బయటికి వెళ్ళగొడతారు. మేము ఫ్యామిలీ మీటింగ్కు మేమిద్దరం వచ్చినా కూడా మా పిల్లలు ముగ్గురే ఊరు, వాళ్ళే వంట వేసుకురు, తిన్నారు, పండుకురు. మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళే, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళు, ముగ్గురు పిల్లలే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ జూమ్ వింటారు, ఈవినింగ్ జూమ్ ఉంటారు. మేము మీటింగ్ పోయినా కూడా వాళ్ళ పిల్లలు పొమ్మని చెప్తారని ఒక్కరోజు కూడా మేము వస్తామని కూడా వింటారు. ఎందుకంటే పిల్లలకు డ్రీమ్ ఎక్కువ అయింది. దీంట్లోకి వచ్చిన తర్వాత మా లైఫ్లో
వేరే వాళ్ళు ఫ్రీ ఇస్తే యూజ్ చేసినాము. ఇళ్ళకి వచ్చిన తర్వాత 9,50,000 కారు తీసుకున్నాం, బైక్ తీసుకున్నాం 1,00,000 రూపాయలు పెట్టి. మా పిల్లలకి ఏంటంటే బైక్ తీసుకున్నప్పుడు కొంచెం డ్రీమ్ వచ్చింది, కారు తీసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ డ్రీమ్ అనేది ఇంకా ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడు ఇంకా జల్దీ ముందుకు వెళ్తాం, ఇంకా బెంచ్ కారు తీసుకుందాం అని అడగడం అనేది జరుగుతుంది. या बिस्टेज और विनिंग टीम में आने के बाद बच्चों का भी भविष्य बहुत अच्छे हो गए बोल रहे मैडम, और बच्चे इनको घर में रहने नहीं देते बोल रहे, और सुबह स्कूल जाते हैं जब शाम को मम्मी पापा घर में रहते हैं तो ये बोलते हैं कि मम्मी पापा आप घर पे क्यों हो, आप हमारे सपना तो बहुत बड़े हैं, आप अगर प्लान्स पे जाएंगे हम और अच्छी भविष्य बना सकते हैं। और जब इन्होंने गाड़ी ले लिया सेकेंड हैंड का तब उनको थोड़ा सा होप मिल गई। जब इन्होंने 9 लाख प्लस गाड़ी ले लिया, कार ले लिया तो उनकी तो और ज़्यादा होप मिल गई, और बच्चे भी झूम सुनते हैं और शाम का भी झूम सुनते हैं, इनको घर में रहने ही नहीं देते हैं, और आगे कब बढ़े और कैसे अच्छी लाइफ कैसे बनाए करके बोल रहे बच्चे भी। बाल लक्ष्मी जी, आपने पढ़ाई लिखाई नहीं करी और यहाँ पे लगभग जितने लोग बैठे हैं वो सब पढ़े लिखे हैं। अगर आप 1 लाख रुपये बना सकते हैं तो आप पढ़े लिखे हम सब लोगों को क्या बोलना चाहेंगे? నేను ఏమంటున్నానంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా, మనకి ఇందులో చదువుతో సంబంధం లేదు, వేదితో సంబంధం లేదు, సిస్టమ్కు కనెక్ట్ అయ్యి మనం మన అప్లై చెప్పింది ఏదైతే వింటామో మన చేయి మన అప్లై పట్టుకోవడం కాదు, మనం మన అప్లై చేయబట్టుకున్న రోజులు మనం ఎప్పుడూ కింద పడిపోము. మళ్ళీ ఏంటంటే విన్నింగ్ సిస్టమ్ ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలి. మళ్ళీ సిఈపి యాప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని మనం మనకేంటంటే దాంట్లో సిడీస్ అనేది ఉంటుంది, 10 కోర్స్ స్టెప్ అనేది 10 కోర్స్ స్టెప్ అనేది ఖచ్చితంగా వింటే ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. నేను ఒక చదువురాని అమ్మాయిని నెలకి 1,00,000 రూపాయలు తీసుకుంటున్నా. నా డ్రీమ్ ఏంటంటే మళ్ళీ గోకురాన్ మీటింగ్ వరకు 3 లక్షల ఇన్కమ్ తీసుకోవాలని టార్గెట్ పెట్టి వర్క్ చేస్తున్నా. మా ఇంట్లో మనం ఇందులో ఏంటంటే సక్సెస్ కావాలని వచ్చినాం, కానీ మన ఇంట్లో టీవీలలో సీరియళ్ళు సినిమాలు పెడితేనంటే పిల్లలు అవిటికే కనెక్ట్ అవుతారు. అది ఒక్కటి బంద్ చేసి మనం జూమ్ మీటింగ్ అలవాటు చేసినాం అనుకో, మనతో పాటు పిల్లలు కూడా సిస్టమ్కు అలవాటు అయ్యి వాళ్ళు కూడా మంచి దారిలో నడవడానికి ఉంటుంది. మనం ఏంటంటే సిస్టమ్లో నమ్ముకొని వర్క్ చేయండి, ఖచ్చితంగా లైఫ్ చేంజ్ అవుతుంది. నా లైఫ్ చేంజ్ అయింది, నా వల్ల ఇంకో 10 మంది లైఫ్ చేంజ్ చేయాలని నేను నిర్ణయం తీసుకొని వర్క్ చేస్తున్నా. या मैडम ये बोल रही है इस बिज़नेस में पढ़ाई की ज़रूरत नहीं है और एज की ज़रूरत नहीं है, और हम अपलाइन और विनिंग टीम सिस्टम के साथ अगर हम चलेंगे तो हम इस बिज़नेस में आगे बढ़ सकते हैं। अपलाइन हमारे हाथ नहीं पकड़ेंगे, हम खुद अपलाइन के हाथ पकड़ के अगर हम चलेंगे, और टीवी बच्चों को दिखाने से अच्छा सिस्टम जो जूम मीटिंग है माने सीईपी जो भी है, और जितना हम सुन सकते हैं उससे तो अपना सक्सेस मिलेगा। 10 कोर स्टेप्स जो है वो मैडम बोल रही है कि बार बार सुनने से और फिर सिस्टम को कनेक्ट होने से हम सब सक्सेस हो सकते हैं। जो पढ़ी लिखी नहीं, मैं 1 लाख रुपये कमा सकती हूँ तो आप क्यों नहीं कर सकते? ये बिजनेस और सक्सेस मिल रही है मैडम। मैं ये बात चीफ मेंटर की ओर से कहना चाहता हूँ, ये रहा चुल्लू और मेरे हाथ में है पानी। मैं तो नहीं कह सकता, आप बुरा मान जाएंगे, और जो चीफ मेंटर अभी यहाँ पे प्रत्यक्ष रूप से मौजूद नहीं है, परोक्ष रूप से अभी आएंगे, वो ये बात करेंगे। सचमुच मेरे पास शब्द नहीं है, मेरे आंखों में आंसू है। एक बात और कहना चाहूंगा, बिना पढ़ी लिखी बाल लक्ष्मी जी का ट्रांसलेशन किसने किया? एक स्कूल प्रिंसिपल ने। ये कॉम्बिनेशन सिर्फ डायरेक्ट मंच में पाया जाता है, और ये दोनों सफल हैं। आपने सुना एक ड्राइवर की नौकरी करने वाले नरेंद्र, आपने सुना दिनेश को, एमएससी मैथ्स, आपने सुना केतन जी को, इनकम बहुत बढ़िया है, उसके बावजूद सपने बड़े हैं। आपने सुना एक स्कूल प्रिंसिपल को, आपने सुना एक सिंगल पेरेंट को जिनको नौकरी में भी 8,000 रुपए की नौकरी करती थी, वो आज उससे 10 गुना ज्यादा पैसा बना रही है। और आप सुन रहे हैं बाल लक्ष्मी जी को, उसके बाद तो अब कुछ कहना बाकी रह नहीं जाता। बाल लक्ष्मी जी अगले राम यूनियन में कितने रुपए की इनकम बनाने वाले हैं आपसे? మళ్ళీ ఫ్యామిలీ వరకు 5 లక్షల ఇన్కమ్, గోకురాన్ వరకు 3 లక్షల ఇన్కమ్ తోటి గోకురాన్ అటెండ్ అవుతాం। गोकुरान तक 3 लाख की इनकम है, नेक्स्ट फैमिली रीयूनियन तक 5 लाख की इनकम है। मैडम अपना गोल सेट कर रही है। जोरदार तालियां बाल लक्ष्मी जी के लिए। क्या आप कोई बाहर रह गए? जो लोग अपनी जगह पे खड़े हो गए